కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్వరాజ్య ప్రెస్, బేగంపేట రైల్వే స్టేషన్, అమీర్పేట గురుద్వారా, బాల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, గోకుల్ థియేటర్లలో రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రం తెలంగాణలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఏసీబీ నుంచి వచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే రిప్లై ఇచ్చారు. విచారణకు కవిత హాజరు కాకపోవడంతో తదుపరి యాక్షన్కు సీబీఐ సిద్ధమవుతుంది. ఇది ఇలా ఉండగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో తన తండ్రి కేసీఆర్తో కవిత సమావేశమయ్యారు. విచారణకు రాలేనని సీబీఐకి లేఖ రాసిన కవిత ఫామ్ హౌస్లో ప్రత్యక్షమైన నేపథ్యంలో సీబీఐ ఇన్స్పెక్షన్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీబీఐ సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా కవితకు నోటీసులు ఇచ్చారని బీజేపీ నేత బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆధారాలు ఉంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదన్నది బీజేపీ విధానమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ను గద్దెదించేదాకా పోరాడింది బీజేపీయేనని ఆయన స్పష్టం చేశారు. మోదీ ప్రధాని కావాలో, రాహుల్ ప్రధాని కావాలో ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. కవిత లెటర్ రాసిర్రు, సిబిఐ ఈడీ కూడా. సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు వాళ్ళకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు. భారతీయ